హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలో 10,000 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. రాష్ట్రంలో భాషా పండితులు పీఈటీల 15 ఏళ్ల కల నెరవేరనున్న వేళ. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. హైదరాబాద్లోని రాజ్ భవన్ను ముట్టడించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు. భోపాల్ మండలంలోని నర్సింపల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో వైభవంగా వరుణ యాగం. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠ అభిషేకం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డి నియామకం. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ గా ఐపీఎస్ అధికారిని ప్రియదర్శిని. నిజామాబాద్ సిపికి సతీమణి అయిన ప్రియదర్శిని. సిపి బదిలీపై ఇక ఊహాగానాలకు చెక్. భీమ్గల్ లింబాచల క్షేత్రమైనటువంటి లింబాద్రి గుట్టను దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు ఎక్సైజ్ నేరాల్లో జప్తైన ద్విచక్ర వాహనాలకు వేలం వేసిన ఎక్సైజ్ అధికారులు. 90,742 రూపాయల ఆదాయం లభించిందన్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో పరామర్శించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్సీ కవితకు సూచన. తనువు మనసు ఏకం చేసేదే యోగా. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే దంకల్. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో వైభవంగా గిరి ప్రదక్షిణ. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. రాష్ట్రంలోని 10,000 మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. భాషా పండితులు పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికి పైగా భాషా పండితులు పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్ 1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు అవుతారు. వారిలో 4వ వంతు మందికి 2 ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో 2-3 రోజుల్లో మల్టీ జోన్ 2లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి. ఇందూర్ తిరుమల క్షేత్రంలో ఘనంగా జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం వరుణయాగం జరిగింది. భోపాల్ మండలం నర్సింపల్లిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇందూర్ తిరుమల ఆలయంలో మంగళవారం ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరంలో ఒక్కసారి జరిగే జ్యేష్ఠాభిషేకం ఘనంగా జరిగింది. వేద మంత్రాల మధ్య మొదట విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం 81 కలశాలతో గోవిందునికి విశేష అభిషేకం జరిపించారు. అలాగే విశేషమైన జ్యేష్ఠ మాసపు స్వాతి నక్షత్ర ప్రయుక్త వరుణ యాగం నిర్వహించారు. ओम भद्रासनं महाभद्रासनं कल्पयित्वा प्रणव आधारितिं यात्वा आधारित्ये मातामृपादने सूर्यकान्तरिजातम्बा लौकिकम्बाभिमानिया सुप्राज्यामुण्डस्य ईशान्यधिनिधाय ఈ స్వాతి నక్షత్రపు వర్షాన్ని ఒడిసిపట్టి అందులో దేశవాళీ విత్తనాలను నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత మా పల్లె వ్యవసాయ క్షేత్రంలో పంటలుగా పండిస్తున్నామని నరసింహారెడ్డి తెలిపారు. అందుకే ఈ క్షేత్రంలో పండేటటువంటి ఆహార ధాన్యానికి విశేషమైన శక్తి స్వామివారు ప్రసాదిస్తున్నారని వీరి నమ్మకం. ఈ క్షేత్రాన్ని నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వాతి నక్షత్రం అభిషేకంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం అని తిరుపతిలో మనం చూసినట్టయితే స్వామికి సంవత్సరంలో ఒకరోజు జ్యేష్ఠాభిషేకం అని నిర్వహిస్తారు. అయితే అది స్వామివారి పుట్టినరోజైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు నిర్వహిస్తారు జ్యేష్ఠ మాసంలో. మనం కూడా మొదట్లో అలాగే మొదలు పెట్టుకున్నాము.
జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించుకునేది విశేషంగా. అది పురాణాల ప్రకారంగా హైదరాబాద్ చింతల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న సాయి కిరణ్ ఆచార్యులు తొలిసారిగా ఇందూరు తిరుమల క్షేత్రంలో జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం వరుణయాగం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఆలయంలో ఆధ్యాత్మికంతో పాటు ఆధ్యాత్మిక వ్యవసాయం, ప్రకృతి, దివ్య ఔషధాల పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. లేకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. అలా ఉండకుండా స్వామి అన్ని చోట్లల్లో ఉంటూ అన్ని చోట్ల ఆయన ఆరాధనలు పొందుతూ సుభిక్షకంగా ఆయన ఉండాలి, మనందరినీ ఉంచాలి అంటే కూడా ఆలయం అభివృద్ధి కావాలి. ఆలయం బాగుంటే మన గ్రామం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎన్నో భీమ్గల్ నింబాచల క్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి భీమ్గల్ నింబాచల క్షేత్రమైనటువంటి లింబాద్రి గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులో భీమ్గల్ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర నర్సయ్య, బీజేవైఎం కన్వీనర్ కనికరం మధు, మెండోరా ఎంపీటీసీ ఆర్ఏ రవీందర్, సంధ్య, రాజు, లక్ష్మణ్ గౌడ్, ఉప్పాల నవీన్, దయ్య ప్రవీణ్, పాతన్ ప్రవీణ్, నామాల వెంకటేష్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్ భవన్ ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్ భవన్ ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్ భవన్ కు చేరుకున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్ పరీక్షలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రపతి జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీట్ పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీట్ పరీక్షలు ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇవాళ ఉదయం ములాఖత్ అయిన వారు కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గిరి ప్రదర్శన వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్డా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసేది యోగా ఒక్కటేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ధన్పాల్ మాట్లాడారు. యోగా అంటే వ్యాయామ సాధన సమాహారాల ఆధ్యాత్మిక రూపమని పేర్కొన్నారు. యోగా ఆధ్యాత్మిక సాధనతో పాటు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాందేవ్ బాబా లాంటి మహానుభావులు యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జూన్ 21న 177 దేశాలు ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో బ్రహ్మానంద సరస్వతి ఆర్ష గురుకులం, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతకుల బొమ్మయ్య, సెక్రటరీ దీకొండ దేవేందర్, చిన్న రవీందర్, సభ్యులు, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్, కార్తిక్ పాల్గొన్నారు. జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గత 2 రోజుల నుండి ఇందూరు నగరంలో 21 డేట్ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఈరోజు తిలక్ గార్డెన్లో వాసవి క్లబ్, వాకర్స్ అసోసియేషన్ సీనియర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేత
రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కేసీఆర్ ను కేఆర్ సురేష్ రెడ్డి, మరో ఎంపీ దామోదర్ రావు కలిశారు. ప్రస్తుతం ఈ రెండు హోదాల్లో కె కేశవరావు కొనసాగుతుండగా ఆయన స్థానంలో సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్లకు కేసీఆర్ విడివిడిగా లేఖలు రాశారు. సురేష్ రెడ్డి గతంలో ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. అవకాశం రావాలనే కానీ ఎందుకుండవు నాకు అర్థం కాదు. ఐ విల్ బి ఇన్ ద రేస్. మా సురేష్ భాయ్ సాబ్ నవ్వుతున్నాడు. ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల పూలాంగ్ బ్రిడ్జ్ వద్ద ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల పూలాంగ్ బ్రిడ్జ్ వద్ద గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నేడు ఈ గుంతలో ఓ కారు ప్రమాదవశాత్తు పడడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. గతంలోనూ ఈ గుంతలు పడ్డారని వారు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరారు. దక్షిణాది సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు పొందేందుకు ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం వారికి ఆల్ ఇండియా కోటా వరంగా మారింది. ఎంబీబీఎస్, ఎండీ సహా పలు మెడికల్, యూజీ, పీజీ కోర్సుల్లో వివిధ రాష్ట్రాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోకి చొరబడుతున్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న నీట్ అక్రమాలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. మంచి ర్యాంకు సాధిస్తే సొంత రాష్ట్రంలో సీట్లు లేకున్నా దేశంలో ఎక్కువ సీట్లున్న రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందన్న నమ్మకం వారికి కలిగింది. అందుకోసం వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు కేంద్రం ఆల్ ఇండియా కోటాను ఏర్పాటు చేసింది. అందుకోసం 15% సీట్లను నేషనల్ పూల్ కింద కేటాయించింది. దానికోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక కౌన్సిలింగ్ జరుగుతుంది. దేశంలో ప్రభుత్వ కాలేజీల్లో 55,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 15% ఆల్ ఇండియా కోటా ప్రకారం 8,250 సీట్ల వరకు నేషనల్ పూల్ కిందకు వెళ్తాయి. తెలంగాణలో 2023-24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో 27 ప్రభుత్వ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. వీటిలో ఈసారి 300 సీట్ల మేరకు పెరుగుతాయి. అంటే ప్రభుత్వ కాలేజీల్లోనే 4,000కు పైగా సీట్లు అవుతాయి. అలాగే 29 ప్రైవేట్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లలో ఆల్ ఇండియా కోటాలో 600 సీట్లు తెలంగాణ నుంచి భర్తీ అవుతాయి. వాటిలో ఏ రాష్ట్ర విద్యార్థులైనా సీటు సంపాదించుకోవచ్చు. బీహార్ జనాభా 12 కోట్లపైనే, కానీ మెడికల్ కాలేజీలు 21 మాత్రమే. వాటిల్లో 2,765 సీట్లున్నాయి. అందులో ప్రభుత్వంలో 13 కాలేజీలే ఉండగా వాటిల్లో 1,615 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మన రాష్ట్ర జనాభా పట్టుమని 4 కోట్లు కూడా లేదు. కానీ మూడింతలు పెద్దదైన బీహార్లో మన ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో కేవలం 40% ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ జనాభా ఏకంగా 25 కోట్లు. అక్కడ 68 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 35 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 4,303 సీట్లు ఉన్నాయి. అంటే మనకంటే 6 మించి జనాభా ఉంటే ప్రభుత్వ సీట్లు మన రాష్ట్రంతో దాదాపు సమానంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది నీట్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది అర్హత సాధించగా అందులో బీహార్ నుంచి 74,743 మంది, యూపీ నుంచి 1.65 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 47,371 మంది అర్హత సాధించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది అర్హత సాధిస్తే సీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. మన దగ్గర తక్కువ మంది అర్హత సాధించిన సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతెందుకు తమిళనాడులోనూ ప్రభుత్వ కాలేజీల్లో 5,350 సీట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 89,424 మంది అర్హత సాధించారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లుండగా ఉత్తరాదిలోని 2 ప్రధాన రాష్ట్రాల్లో తక్కువ సీట్లుండడం గమనార్హం. దీంతో ఆల్ ఇండియా కోటాలో ఆయా రాష్ట్రాల విద్యార్థులు సీట్లు సాధించాలని ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ సాధించడం అంటే అతి తక్కువ ఫీజుతో సీటును పొందడమే. పలు ఎక్సైజ్ నేరాలలో 2023 ఎన్నికల ముందు పట్టుకున్న ద్విచక్ర వాహనాలకు అధికారులు వేలం వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మద్య నిషేధ ఆబ్కారీ వలయాధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎలక్షన్ 2023లో వివిధ ఎక్సైజ్ నేరాలలో జప్తు చేయబడిన ద్విచక్ర వాహనాలకు డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ నిజామాబాద్ ఆదేశానుసారం జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బి దిలీప్ ప్రొహిబిషన్
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ SHO నిజామాబాద్ బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ద్విచక్ర వాహనాలకు జిల్లా రవాణా శాఖ నిజామాబాద్ 44,500 రూపాయలు మాత్రమే నిర్ణయించగా 90,742 GSTతో సహా ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ బహిరంగ వేలంలో 18 మంది వ్యాపారులు, పలు యజమానులతో పాటుగా మల్లేష్ టి సుస్మిత, ఎం సింధు SIలు సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు మల్లారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా. ఈరోజు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో వివిధ వాహనాలు పట్టుబడ్డాయండి ఎక్సైజ్ అఫెన్సెస్లో. దాంట్లో అక్రమ మద్యం తోటి లేదా అక్రమ కళ్ళుతోటి వాహనాలు పట్టుబడగా అవి కేసు నమోదు చేసి మా డిప్యూటీ కమిషనర్ గారు గవర్నమెంట్కి ఆక్షన్ చేస్తారండి. మా డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 5 వెహికల్స్ను నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. ఇప్పట్లో సిపి కల్మేశ్వర్ బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన IPS అధికారిని రోహిణి ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్గా బదిలీపై రాబోతుండగా సిపి ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బదిలీపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఆయన బదిలీ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్మేశ్వర్ను ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో సోమవారం వెలువడిన 28 మంది IPS అధికారుల బదిలీ జాబితాలో సిపి కల్మేశ్వర్ పేరు లేదు. త్వరలో మరికొంతమంది సీనియర్ IPS అధికారులు బదిలీ కాబోతున్నారు. కానీ ఆ జాబితాలో కూడా సిపి కల్మేశ్వర్ పేరు ఉండదని తెలుస్తోంది. ఆయన సతీమణి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 7వ బెటాలియన్ కమాండెంట్గా వస్తున్నారు. సిటీలో కీలకమైన నార్త్ జోన్ DCP పోస్టును వదులుకొని ఆమె కమాండెంట్గా రావడం చర్చకు దారితీసింది. దీంతో ఇప్పట్లో సిపి కల్మేశ్వర్ బదిలీ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్మేశ్వర్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పోలీస్ బాస్గా తనదైన ముద్ర వేస్తున్నారు. నిజామాబాద్ GGHలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఇటీవల న్యూరో సేవలు, ఇప్పుడు యూరాలజీ చికిత్సలు జరుగుతున్నాయని GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ అన్నారు. GGHలో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలలో భాగంగా యూరాలజీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిపిన నియామకాలలో GGHకి యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శబరీనాథ్ రావడం, ఇలాంటి శస్త్రచికిత్సలను చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. GGHలో ఈ వారంలో షైక్ జానీ మరియు రవి అనే ఇద్దరికి మూత్రాశయంలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ శబరీనాథ్ యూరాలజీ శస్త్రచికిత్స నిపుణుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మూత్రపిండాలకు మిగతా చికిత్సలను కూడా అన్ని సమకూర్చుకునే త్వరలో చేస్తామని తెలిపారు. నిజామాబాద్ వాస్తవ్యులు ఎవరైనా మూత్రాశయంలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లయితే GGHలో సంప్రదించగలరని సూచించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న 2 పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని, ఈ శస్త్రచికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు 1 లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మాకు ఇక్కడ ఉచితంగా నిర్వహించిన సూపరింటెండెంట్ మేడంకి, ఇతర వైద్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా హర్షం వ్యక్తం చేశారు. ప్రజాపాలన జరగాలని విద్యుత్ శాఖలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని CMD సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల సబ్స్టేషన్కు సంబంధించిన వినియోగదారులు తమ సమస్యల్ని తీర్చుకోవడానికి SC ఆదేశాల మేరకు దర్పల్లిలో సబ్స్టేషన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించబడునని తెలిపారు. తమ సమస్యలు రైతులు గాని వినియోగదారులు గాని సమస్య చిన్నదైతే వెంటనే పరిష్కరిస్తాం, ఏమైనా టెక్నికల్గా ఉంటే 1 వారం రోజుల్లోపుగా పరిష్కరిస్తామని దర్పల్లి AAE జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి AAE జగదీష్, సబ్ ఇంజనీర్ గౌతమ్, SLIG గంగాధర్, LIT ధర్మపురి, లైన్మెన్ పీర్సిన్, బాబు రామకృష్ణ, ALM కాంతయ్య, ఆపరేటర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా NPTC సంస్థలు CMD గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించున్నారు. సెక్షన్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, ER లెవెల్లో, డివిజన్లో. దాని అనుసంధానంగా మేము ఈ రోజు నుంచి మొదటి సోమవారం లెక్కేసుకొని ఇక నుంచి ప్రతి నెల ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు. కొండపై కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ యువతి అనుకోకుండా లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. రివర్స్ గేర్ వేయడం నేర్చుకుంటున్న ఆమె ఆ కారుతోనే లోయలో పడిపోయింది. ఔరంగాబాద్ సమీపంలోని సులీ బంజన్ హిల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆమె ఫ్రెండ్ ఆ వీడియో తీశాడు. మహారాష్ట్ర దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి ప్రాణాలను కోల్పోయింది. ఔరంగాబాద్ వద్ద ఉన్న
సులిబంజన్ హిల్స్ పై కారును రివర్స్ తీయడం నేర్చుకుంటున్న ఆమె నేరుగా వెళ్లి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల శ్వేత దీపక్ సుర్వేష్ మృతి చెందింది. అయితే తన ఫ్రెండ్ 25 ఏళ్ల సూర్ సంజు మూలేతో కలిసి ఆమె ఆ హిల్స్ కు వెళ్ళింది. అక్కడ కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఆమె ఫ్రెండ్ వీడియో తీశాడు. నెమ్మదిగా రివర్స్ తీయాలంటూ ఆ అబ్బాయి చెబుతున్న సమయంలో శ్వేత కారును రివర్స్ చేసింది. లోయకు 50 మీటర్ల దూరంలోనే ఆమె కారును రివర్స్ తీసింది. కానీ వెనక్కి వెళ్తున్న కొద్దీ ఆమె కారు వేగాన్ని పెంచింది. స్లో చేయాలని ఫ్రెండ్ చెబుతున్నా ఆమె కారు వేగాన్ని నియంత్రించలేకపోయింది. క్లచ్ క్లచ్ అంటూ ఆమె ఫ్రెండ్ అరిచాడు. కారును ఆపేందుకు ఫ్రెండ్ పరిగెత్తిన వేగంగా రివర్స్ తీయడంతో ఆ కారు వెళ్లి లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. సుమారు 300 ఫీట్ల లోతులోకి కారు పడిపోయింది. కారు తుక్కు అయిన విజువల్స్ రిలీజ్ చేశారు. సులిబంజన్ కొండల్లో ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని వాళ్ళు విజిట్ చేశారు. కానీ వాళ్ళ ప్రయాణం విషాదంతం అయింది. జిల్లా సినిమా థియేటర్ల యజమానులు ఏ సర్టిఫికేట్ సినిమాలకు బాలలను అనుమతించొద్దని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధమన్నారు. శబ్దం బయటకు రాకుండా ప్రత్యేకంగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 500 మందిలోపు సమావేశాలకు ఏసీపీ వద్ద అంతకు మించి ఉంటే సిపి వద్ద 72 గంటల ముందు అనుమతి పొందాలని పేర్కొన్నారు. విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు కలెక్టర్ నేతృత్వంలో స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. ఆర్ఎన్బి రోడ్లపై కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని తెలిపారు. గల్ఫ్ ఏజెంట్ల వివరాలు ఆయా స్థానాల్లో తెలుసుకున్న తర్వాతే వారికి ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రం పవర్ హౌస్ లో ఎస్సీ రవీందర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు, సబ్ డివిజన్ కేంద్రాల్లో ఏడీఈలు, డివిజన్ కేంద్రాల్లో డిఈలు, సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తమ పరిధిలో వచ్చి వినతులు తీసుకున్నారు. నిజామాబాద్ డివిజన్లో 2, డిష్పల్లి, ఆర్మూర్ డివిజన్లలో 5 చొప్పున, బోధన్ 9, మొత్తం జిల్లా వ్యాప్తంగా 21 వినతులు వచ్చినట్లు ఎస్సీ తెలిపారు. ఎక్కువగా గృహజ్యోతి పథకం అమలు కావడం లేదని ఫిర్యాదు వచ్చాయి. మీటర్ రీడింగ్ నమోదు సరిగా చేయడం లేదని కొందరు విన్నవించారు. గృహజ్యోతికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ, నగరం, పట్టణవాసులు, పురపాలక సంఘాల్లో దరఖాస్తులు ఇవ్వాలని, అక్కడి నుంచి వివరాలు తమకు వస్తే అందులో అర్హులైన వారికి గృహజ్యోతి పథకం వర్తింపజేస్తామని ఎస్సీ తెలిపారు. ఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఈ వెంకటరమణ, ఎస్సీఓ రాజశేఖర్, ఏడి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నాగయ్య అనే వ్యక్తిని గొంతు కోసి 2 యువకులు హత్యాయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నాగయ్య అనే వ్యక్తిని గొంతు కోసి 2 యువకులు హత్యాయత్నం చేశారు. నాగయ్య కూతురు దివ్యాంగురాలు. గతంలో 4 యువకులు అత్యాచారం చేశారు. 4 యువకులపై నాగయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసులో 4 యువకులు నిందితులుగా ఉన్నారు. కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుండగానే ఫిర్యాదుదారుడు నాగయ్యను హత్యారు. బాధితుడు నాగయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిట్నెస్ లేని ప్రైవేట్ పాఠశాలల వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నింటినీ అధికారులు తనిఖీ, ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల యజమానులు యథేచ్ఛగా ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపై తిరిగితే అధికారులు చర్యలు చేపట్టి వాటిని సీజ్ చేయాలని, అదేవిధంగా పాఠశాల యాజమాన్యంపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా కమిటీ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నిఖిల్, మమత తదితరులు ఉన్నారు. అయితే స్కూల్ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయో అందులో విద్యార్థులను అధిక సంఖ్యలో వాళ్ళని కూర్చుండబెట్టి ఈరోజు ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. అది ప్రయాణం ఎంతవరకు ప్రమాదం అంటే మనం గతంలో జరిగినటువంటి ఘటనలను అనేకమంది జరిగిందని చెప్పేసి, ఇది కారణం వల్ల జరిగిందని చెప్పేసి మనకు దీనివల్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి సీట్ల కెపాసిటీకి మించి ఏదైతే స్కూల్ బస్సులు నడిపిస్తూ ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ బాలబాలికల కళాశాలలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతుల సౌకర్యం ఉందని, విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో లక్షల రూపాయలు వేచించాల్సిన అవసరం లేదని,
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సైతం విద్యను అందించడం జరుగుతుందని, నిష్ణాతులైన లెక్చరర్లతో విద్యాబోధన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు స్వర్ణ, రవి, సుభాష్, చంద్రశేఖర్, నరేష్, చంద్రమోహన్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. 95, 98, 99 మార్క్స్ వచ్చిన అబ్బాయిలు ఉన్నారు. ఇవన్నిటి కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విచారించి ఏ కళాశాలలో చేస్తే బాగుంటుందని స్పోర్ట్స్లా, చెస్లా స్టేట్ గ్రూప్కి వెళ్ళిండ్రు. ఇటు కూడా మా కళాశాల నుంచి ఈవినింగ్ 5 o'clock, 4:30, 5 o'clock స్టడీ అవర్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, మళ్ళా సొంతంగా లెక్చరర్స్ వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, లేదంటే ఆందోళనకు పూనుకుంటామని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 7 నెలలుగా పెండింగ్లో ఉన్న పంచాయతీ వర్కర్స్ వేతనాలు వెంటనే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్స్ వేధింపులను ఆపివేయాలన్న డిమాండ్స్తో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో చాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 మంది పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ గ్రామాల్లో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు 3 నెలల నుండి 7 నెలల వరకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామానికి సేవ చేస్తున్నారు కావున కార్మికులు సరిగా పనిచేయాలంటే ప్రతి నెల తప్పకుండా వేతనాలను సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బకాయిగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇక మీదట ప్రతి నెల సమయానికి వేతనాలు ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్మికులతో ఆందోళనలు నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం సత్యమ్మ, ఏఐపికేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, సిపిఐ మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, కె ఆశీష్, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆషన్న, సాయిలు, దశరథ్, లింగం, రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రతి నెల సబ్బులకు, నూనెలకు సబ్బులు పైసలు ఇవ్వాలా, అట్లాగే వీళ్ళకి 6 నెలలకు ఒక జత చెప్పులు ఇవ్వాలా, జత జోడి ఇవ్వాలా, బట్టలు ఇవ్వాలా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూడాలా, అట్లాగే 5 లక్షల బీమా ఇన్సూరెన్స్ కూడా చేయాల్సిందిగా ఉన్నది. కానీ వాటిని ఏమిటిని పట్టించుకోకుండా కేవలం పని చేయించుకోవడం శ్రద్ధ చూపిస్తున్న ఈ స్పెషల్ ఆఫీసర్లు ఇప్పటికైనా వీళ్ళని వేధించడం మానేసి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిపిఓ గారికి వినియోగించుకోవడం జరిగింది. డిపిఓ గారు కూడా తెలంగాణ వర్సిటీ తెలుగు విభాగంలో జి ప్రసాద్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థి జి ప్రసాద్, సీనియర్ ఆచార్యులు అయాచిత వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా పరమాధిక్ సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈ రోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఆచార్య శంకర్రావు చెన్నై యూనివర్సిటీ హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తినారు. పరిశోధకురాలు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చారు. ఈ పరిశోధన సమాజంలోని నిద్రాంశమైన మానవీయ విలువలను, శాంతిని ప్రధానంగా పార్దమాదిక సాహిత్యం అందిస్తుంది. సమాజ కళ్యాణానికై ఈ సాహిత్యం పాటుపడుతుందని తెలిపారు. జి ప్రసాద్ అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేసి పిహెచ్డి డిగ్రీకి ఆమోదం తెలిపారు. పెట్టేటప్పుడు నిజామాబాద్ ఇప్పుడు మీరు చేశారు. పూర్వం మీకు ముందు ఎవరైనా ఈ పారమార్థ్య సాహిత్యం మీద నిజామాబాద్ జిల్లాలో ఎవరైనా పూర్వ పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా విశ్వవిద్యాలయాలు ఎక్కడైనా చేశారు. ఈ పుస్తకం చూస్తారు. ఈ పుస్తకాలు చూసినప్పుడు ఏం చేయాలంటే నిజామాబాద్ జిల్లాలో పారమార్థ్య సాహిత్యం ముందు ఎవరు చేశారు, మీరేం చేశారు, మీరు చేయండి. సమగ్ర పరిశీలన అనేది నిజామాబాద్ జిల్లా ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమ్గల్ మండల పిఎంపీ సభ్యులు చేరారు. నిజామాబాద్ జిల్లాలో ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు బి నర్సగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్ల సాయిబాబా, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు, జిల్లా కార్యదర్శి సత్యపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం వారి ఆధ్వర్యంలో భీమ్గల్ మండల పిఎంపీ సభ్యులు అధిక సంఖ్యలో చేరడం జరిగింది. మండల అధ్యక్షురాలు రంగుల సిరి, భీమ్గల్ కార్యదర్శి పుండరీకం, ఉపాధ్యక్షులు మురారి, వివిధ సభ్యులు పాల్గొన్నారు. మంచి శుభ పరిణామము. ఎందుకంటే పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది గత 54 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఈ పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, టోటల్ ఇండియా లెవెల్ ఉన్నటువంటి మన ఆర్గనైజేషన్. ఇండియా లెవెల్లో మనకి నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో అందుబాటులో లేని డాక్టర్తో గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పనివేళలు కాని సమయంలో ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాదుడే కరువు. నేడు జరిగిన ఘటన అందుకు తార్కాణం. కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తాండాకు చెందిన నూనావత్ శిల్పకు పురిటి నొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్ సంప్రదించే ప్రయత్నం చేశారు, కానీ ఎవరూ స్పందించలేదు. దీనితో 108 సాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు. చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించలేదు, కానీ 108 సిబ్బంది అత్యవసరమని చెప్పడంతో వచ్చిన సిబ్బంది కానీ డాక్టర్ అందుబాటులోకి రాలేదు. దీనితో ఏఎన్ఎం మాత్రమే ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆసుపత్రికి తీసుకువస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా లోపల ఉంటామండి. మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలానే జరిగింది. మేము లోకల్లో ఉన్న వాళ్ళం, మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచిర్యాల అంటున్నాండి. అంత దూరం వెళ్ళేసరికి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కార్నపల్లి దుర్ఘటనలో మృతి చెందిన 6 సంవత్సరాల చిన్నారి మృతిని బెల్లంపల్లి దళిత కుల సంఘాల ఐక్య వేదిక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కామాంధుడి చేతిలో మృతి చెందిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించినట్లు తెలిపారు. చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చిన్నారుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఇలాంటి అకృత్యాలను ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల పట్ల క్రూరంగా వ్యవహరించే ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో నాయకులు చిలుక రాజనర్సు, గోమాసరాజం, కాసల యాదగిరి, దాసరి బాణయ్య, కారేంగుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలోని ఒక రైస్ మిల్లులో అపంశుభం తెలవని ఒక 6 ఏళ్ల పసిపాప శాస్త్రను అతి కిరాతకంగా ఒక మానవ మృగం ఇవాళ అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ నల్ల బ్యాడ్జీలతో కొవ్వొత్తుల ర్యాలీ తీసి ఆమెకు ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఎవడైతే ఈ మానవ మృగం ఉన్నాడో ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఆర్మూర్ డివిజన్కు చెందిన సీనియర్ రిపోర్టర్ అశోక్ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. అశోక్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నలేనివని కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు 5+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లగ్న ప్రచారం తరఫున మాట్లాడారు. సమాజం అజ్ఞానంలో అంధకారంలో పదే సాగు పుట్టుకలు అనుభవిస్తున్నారని అన్నారు. కారణం ధర్మం నశించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సాగు పుట్టుకల నుంచి విడిపించడానికి, శాంతిని ప్రేమను పెంచడానికి ఈ అవతారం అన్నారు. నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టీఐఈ నిజామాబాద్ ఆధ్వర్యంలో 90 నిమిషాల పాటు యోగా నిర్వహిస్తున్నామని కిరణ్ కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలో 10,000 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. రాష్ట్రంలో భాషా పండితులు పీఈటీల 15 ఏళ్ల కల నెరవేరనున్న వేళ. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. హైదరాబాద్లోని రాజ్ భవన్ను ముట్టడించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు. భోపాల్ మండలంలోని నర్సింపల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో వైభవంగా వరుణ యాగం. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠ అభిషేకం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డి నియామకం. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
బిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ గా ఐపీఎస్ అధికారిని ప్రియదర్శిని. నిజామాబాద్ సిపికి సతీమణి అయిన ప్రియదర్శిని. సిపి బదిలీపై ఇక ఊహాగానాలకు చెక్. భీమ్గల్ లింబాచల క్షేత్రమైనటువంటి లింబాద్రి గుట్టను దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు ఎక్సైజ్ నేరాల్లో జప్తైన ద్విచక్ర వాహనాలకు వేలం వేసిన ఎక్సైజ్ అధికారులు 90,742 రూపాయల ఆదాయం లభించిందన్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో పరామర్శించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్సీ కవితకు సూచన. తనువు మనసు ఏకం చేసేదే యోగా. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్కల్. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో వైభవంగా గిరి ప్రదక్షిణ. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.